నమస్తే గాయ్స్, వెల్కమ్. మన సత్తు పరాటా ఫుల్ రెసిపీ పోస్ట్ చేస్తా అన్న కదా, దానికోసమే ఈ వీడియో. ముందు మనకు కావాల్సింది గోధుమ పిండి. 100% పట్టించిందే వాడండి, నో ప్యాకెట్ పిండి. నువ్వులు, అవిసె గింజల పౌడర్ అండ్ వాము. పరాటా అంటుంది, ఇవన్నీ ఎందుకు వేస్తుంది అని అనుకుంటుండ్రా? మరి డైటీషియన్తో వంట అంటే మినిమం ఉండాలి కదా. నువ్వులు వచ్చి మనకి కాల్షియం రిచ్ కాబట్టి రోజు మొత్తంలో ఏదో ఒక విధంగా అది ఇంక్లూడ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు ఇంక్లూడ్. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ మనకి రిచ్ సోర్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్, మంచి కొవ్వు మన బాడీకి చాలా అవసరం. నెక్స్ట్ వాము, డైజెషన్ కోసం. ఇవన్నీ యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని మీడియం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. మరీ టైట్గా కాదు, మరీ సాఫ్ట్గా కాదు, మీడియంగా కలుపుకొని ఎక్కువసేపు పిండిని మనం మిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేదంటే మనకు పరాటా ఇరిగిపోతుంది ఫిల్లింగ్ యాడ్ చేసినప్పుడు. అలా తడుపుకున్న పిండిని మనం ఒక గంట సేపు సైడ్కి పెట్టి వదిలేయాలి. ఈలోపు మనం దీని కాంబినేషన్ కోసం టొమాటో గుజ్జు అనుకున్నాం కదా, దాన్ని ప్రిపేర్ చేసేద్దాం. టొమాటోస్ తీసుకొని జస్ట్ అట్లా ఒక కట్ పెట్టుకొని మనం వాటర్లో ఉడకబెట్టాలి. వాటర్లో ఉడకబెట్టిన తర్వాత మనకి టొమాటోస్ ఈ పీల్ ఈజీగా వచ్చేస్తుంది, చేతికి తీయడానికి ప్రాబ్లం అవ్వదు. సో ఇట్లా పీల్ తీసిన తర్వాత మనం సన్నగా అయినా చాప్ చేసుకోవచ్చు టొమాటోస్ని. లేకపోతే నేను చూపిస్తున్నట్టు మీరు పప్పు గుత్తితో అట్లా పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. నాకైతే పప్పు గుత్తితో ఈజీ అనిపిస్తుంది కాబట్టి నేను అట్లా చేస్తున్నా. మీకు చాపింగ్ ఈజీ అయితే అది ఫాలో అయిపోవచ్చు. అలా పప్పు గుత్తితో సాఫ్ట్గా చేసిన తర్వాత కొద్దిసేపు స్టవ్ పైన పెట్టి మనం సన్నగా తరిగిన గార్లిక్ అండ్ ఉప్పు, కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ ఇచ్చి కొద్దిసేపు ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత కూడా మళ్ళీ మనం పప్పు గుత్తితో ఒక్కసారి అట్లా మిక్స్ చేస్తే ఆ గార్లిక్ యొక్క ఫ్లేవర్ మనకి టొమాటోస్కి స్ప్రెడ్ అయ్యి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సన్నగా కట్ చేసిన ఆనియన్ అండ్ కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేస్తే ఎంతో టేస్టీ అయిన టొమాటో గుజ్జు రెడీ అండి. అంతకు మించి అవసరం లేదు రెసిపీకి. దిస్ ఈస్ ఎనఫ్. నెక్స్ట్ కమ్స్ మన హీరో ఐటమ్ సత్తు ఫ్లవర్. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి, ఎందుకంటే ఇది ప్రోటీన్ రిచ్ రెసిపీ, దీనివల్లనే అది ప్రోటీన్ రిచ్ అవుతుంది కాబట్టి. సో సత్తు పిండి తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, సన్నగా తరిగిన ఉల్లిపాయ అండ్ కొత్తిమీర యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. ప్రాపర్గా చేతితో మనం మెదుపుతూ మిక్స్ చేస్తే దాంట్లో ఉన్న మాయిశ్చర్ వల్ల అది కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది. దెన్ మనం తడిపెట్టుకున్న పిండి నుంచి ఒక చిన్న సైజ్ స్మాల్ పిండి ముద్ద తీసుకొని ఈ స్టఫింగ్ని దాంట్లో ఫిల్ చేయాలి. మన సత్తు మిక్స్ ఏదైతే చేసుకున్నామో దాంట్లో ఫిల్ చేస్తూ స్లోగా క్లోజ్ చేయండి. మీకు ఒకవేళ ఈ పౌడర్ని ఫిల్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఈ పౌడర్లో కొంచెం మీరు వాటర్ యాడ్ చేస్తూ లైక్ స్మూత్గా చేసుకొని అది ముద్దలాగా చేసుకొని ఫిల్లింగ్ చేసుకోవచ్చు. లైక్ మన ఆలు పరాటా అది ఎట్లా చేస్తాం అదే విధంగా ఫిల్ చేసుకోవచ్చు. నాకు పౌడర్తో ఈజీగానే వస్తుంది కాబట్టి నేను చేసేస్తున్నాను. మనం పరాటా రోల్ చేసేటప్పుడు అస్సలు ప్రెషర్ పెట్టద్దు, చాలా స్లోగా జెంటిల్గా రోల్ చేయాలి. ప్రెషర్ కొంచెం ఎక్కువైనా సరే అది ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలా రోల్ చేసుకున్న దాన్ని మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పరాటా దానిపైన పెట్టేసి మీకు మీరు కంఫర్టబుల్ అయితే దేశీ ఆవు నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, లేదా కట్టె గానుగ నూనె. నేను గానుగ నూనెలే సజెస్ట్ చేస్తాను. సో ఎనీ గానుగ నూనె మీరు దాంతో కాల్చుకోవచ్చు. ప్రాపర్గా 2 సైడ్స్ ఆయిల్ లేదా గీ అప్లై చేసి మంచిగా కాల్చుకోండి. కొంచెం లో ఫ్లేమ్లో, మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే బెటర్, సో దట్ మనకు లోపల కూడా కుక్ అవుతుంది. రెసిపీ అయితే అయిపోయింది. అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని డౌట్ మీకు రావచ్చు. ఇది నార్మల్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ టు ఇంక్లూడ్. నెక్స్ట్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీరు హ్యాపీగా ఈ రెసిపీని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల షుగర్ లెవెల్స్ అంత ఈజీగా స్పైకప్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తాయి. పీసీఓడి లేదా ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తున్న వాళ్ళు మీరు ఈ రెసిపీని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీరు పచ్చి కీరా, క్యారెట్ యాడ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి టు మేక్ ఇట్ బ్యాలెన్స్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.